ఏపీలోని కోస్తా జిల్లాలో మొంతా తుఫాను అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుఫానుగా బలపడింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 280 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, విశాఖ దక్షిణ ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేసింది. ఇవాళ దాదాపు 18 గంటలు దీని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలహీనపడే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన ప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచే మొదలైంది. కాకినాడ సహా పలు ప్రాంతాల్లో కొంతసేపు ఎండ కాయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే చిరుజల్లులు మొదలయ్యాయి. విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం, మంజం జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి. నిన్న ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా విశాఖపట్నం రూరల్లో 94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 40 నిమిషాల మధ్య వరకు 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రం అత్యంత అలజడిగా మారిన నేపథ్యంలో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని కోరింది. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 4వ నంబర్ ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఇక సైక్లోన్ ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం, మంజం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి అనంతపురం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ తెలిపింది. ఇవాళ రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని హెచ్చరించింది. ఇవాళ 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు 8 జిల్లాలకు రెడ్, 9 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ 1419 గ్రామాలు, 44 పురపాలక సంఘాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే 2194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామని తెలిపింది. జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లలో 54, మండల గ్రామాల్లో 484 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కమ్యూనికేషన్ కోసం 16 శాటిలైట్ ఫోన్లు, 35 డిఎంఆర్ సెట్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. 11 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలకు తరలించారు. ఇక మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి దేవకుమార్ నెల్లూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్. బలరాం, మొంతా తుఫాను ప్రభావం నిన్నటి నుంచి కూడా నెల్లూరు జిల్లా పైన కనిపిస్తూ ఉంది. రాత్రి నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక చోట్ల కూడా రోడ్లపైన వర్షపు నీరు నిలిచిపోయిన పరిస్థితి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల వర్షపు నీరు చేసిన పరిస్థితే ఉంది. అయితే మరోవైపు వాతావరణ శాఖ నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా ఈరోజు రాత్రి మొంతా తుఫాను తీరం దాటే పరిస్థితి ఉంది కాబట్టి
బలమైన గాలులు వీచే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అన్ని చర్యలు చేపడతా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే సోమశిల జలాశయము, అదేవిధంగా కండలేరు జలాశయాలన్నీ కూడా, అదేవిధంగా చెరువులు అన్ని కూడా నిండుకుండలా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. అటు పాఠశాలలకు, అదేవిధంగా కాలేజీలకు సెలవులు ప్రకటించడం జరిగింది. మరోవైపు ఉద్యోగులు కూడా ఎవరికి సెలవులు ఇవ్వకుండా సెలవులు రద్దు చేసిన పరిస్థితి కూడా ఉంది. అలా ఇప్పటికే జిల్లాలో 144 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అటుపక్క ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఇదే బలమైన ఇప్పటికే తీర ప్రాంత మండలాల్లో ఎదురుగాలులు కూడా బలంగా వీస్తా ఉన్నాయి. అలాగే సముద్ర తీర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మైపాడు, రామతీర్థం, అలాగే కొత్తకోడూరు, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అది అలలో ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ ఈదురుగాలు కూడా బలంగా వీస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లాకు అంటే ఎలాంటి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లాకు 2 విపత్తు నివారణ బృందాలు కూడా రావడం జరిగింది. ఒకటి ఎన్డీఆర్ఎఫ్ బృందము, అదేవిధంగా ఇంకోటి ఎస్డీఆర్ఎఫ్ బృందము. ఎన్డీఆర్ఎఫ్ బృందం నెల్లూరులోనే ఉంది, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందం కావల్లో ఉంచిన పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు చూస్తే ఇది చెన్న పరివాహక ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా పొంది కట్టలు పరిస్థితి కొంత దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి ముందస్తు చర్యలు కూడా అధికారులు చేపట్టారు. ఇప్పటికే అనేక చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోవైపు కలెక్టరేట్ లో కంట్రోల్ పాటు డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేవకుమార్, అంటే మత్స్యకారులు ఏ మేరకు అప్రమత్తం చేస్తూ ఉన్నారు? ఇప్పటికే వేటకు వెళ్లిన వారందరూ వెనక్కి వచ్చేసారా? ఇంకెవరైనా సముద్రంలో చిక్కుకున్నట్టుగా ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా? మరోవైపు ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏ మేరకు సన్నద్ధంగా ఉంది? అంటే ఈ మంతా తుఫాన్ ముందు 5 రోజుల పాటు నెల్లూరులో 5 రోజుల పాటు వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే అప్పటి నుంచే కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. అప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అనేసి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఎవరైతే వేటకు వెళ్ళున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల 21వ తేదీకే వచ్చేయాలి అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి నుంచి కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళిన పరిస్థితి. ఈ విధంగా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా వచ్చేసి వాళ్ళ బోట్లను తీర ప్రాంతాల్లోనే ఉంచేసి సురక్షిత ప్రాంతాలకు వచ్చిన పరిస్థితే ఉంది. అదేవిధంగా ఏదైతే కొంత ముంపు, అదేవిధంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే రాత్రి నుంచి కూడా ఈ భారీ వర్షం కురిసింది కాబట్టి అధికారులు అలర్ట్గా ఉన్నారు. ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా వర్షపు నీరు ఆగిందా, మునిగిందా, లేకపోతే సురక్షిత ప్రాంతాల్లో ఎవరైతే ఉండరో వాళ్ళందరినీ కూడా తరలించేందుకైతే అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఈ బలమైన గాలులు వీస్తాయి కాబట్టి విద్యుత్ స్తంభాలు వెంటనే వాటిని పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కూడా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాలు జారీ చేయడంలో ఈ విధంగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. మరోవైపు సోమశిల జలాశయానికి పైకట్టు ప్రాంతాల నుంచి 50,000 క్యూసెక్కుల ఇంట్లో కూడా వస్తా ఉంది. అదేవిధంగా అధికారులు 63,000 క్యూసెక్కులకు పైగా నీటిని వేదంతో ఉన్నారు. ఈ విధంగా అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అధికారులు అయితే అన్ని చర్యలు చేపడతా ఉన్నారు. మరోవైపు వాగులు, వంకలు కూడా పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు చూస్తే ఈ తుఫాను ప్రభావంతో పాటు మన కురిసిన వర్షాలకు కూడా భారీగా వాగులు, వంకలకు నీరు ఇచ్చేది. దీంతో అనేక చోట్ల కూడా రాకపోకలు కూడా స్పందించాయి. కొన్ని చోట్ల ప్రతిపక్షులు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అయితే వాటిని కూడా సెట్ చేశారు. ప్రస్తుతానికైతే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తా ఉంది. అయితే ఒక పక్క మన కురిసిన వర్షాలకే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికే కోలుకోలేకున్న పరిస్థితులు అయితే ఉన్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ తుఫాను ప్రభావంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అటు జిల్లా ప్రజలు కూడా భయాందోళనలో ఒలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ భారీ వర్షాలు కురుస్తాయి కానీ ఈ తుఫాను కొంచెం పెద్దగా ఉండదు. మనకి అంటే రెయిన్ఫాల్ మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అలర్ట్ గా ఉండాలి. ధైర్యం చెప్తున్న